వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 6 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పాపులేషన్. ఇంట్రొడక్షన్లోకి వస్తే జియోగ్రఫీ, పాపులేషన్, దీన్నే మనం హ్యూమన్ జియోగ్రఫీ అని కూడా అంటాం. వీటి రెండింటికి ఉండే రిలేషనే హ్యూమన్ జియోగ్రఫీ. పీపుల్ ఇంటరాక్ట్ విత్ రీసోర్సెస్ అండ్ క్రియేట్ సోషల్ అండ్ కల్చరల్ ఎన్వైర్న్మెంట్. అంటే పీపుల్స్ కలిసి రీసోర్సెస్తో సోషల్ అండ్ కల్చరల్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు అట్లా హౌజెస్, బిల్డింగ్స్, పీపుల్స్ అండ్ లైక్ శాండ్, సిమెంట్ అవన్నీ వాడు కదా బిల్డింగ్స్ అవన్నీ కడుతుండేది. అలా సోషల్ అండ్ కల్చరల్ ఎన్వైర్న్మెంట్ని బిల్డ్ చేసుకుంటారు. సెకండ్ వన్, పీపుల్ దెమ్సెల్వ్స్ ఆర్ రీసోర్సెస్ విత్ వేరియింగ్ క్వాలిటీ. అంటే మనుషులు తమలో ఉన్న గుణాల ద్వారా వాళ్ళు రీసోర్సెస్గా పనికరించారు. సో మనం ఫైనల్గా ఏమనుకోవచ్చు, పాపులేషన్ ఈజ్ ద పైవోటల్ ఎలిమెంట్ ఇన్ సోషల్ స్టడీస్. అంటే మనం పాపులేషన్ని ఒక కీలకమైన ఎలిమెంట్గా సోషల్ స్టడీస్లో తీసుకుంటాం. నెక్స్ట్, కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, రీసోర్సెస్, కెలామిటీస్ అండ్ డిజాస్టర్స్ ఆర్ ఆల్ మీనింగ్ఫుల్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే ఏమైనా రీసోర్సెస్ కానీ లేదంటే విపత్తులు కానీ అన్నీ మనకి హ్యూమన్ బీయింగ్స్తోనే రిలేషన్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ చేసే ఒక న్యాచురల్ డిజాస్టర్స్ కావచ్చు, లేదంటే పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే డిజాస్టర్స్ కావచ్చు, ఏమైనా కానీ. కమింగ్ టు సెకండ్ పాయింట్, ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్స్ ఆఫ్ ఎర్త్స్ రీసోర్సెస్ బై హ్యూమన్ బీయింగ్స్. అంటే ప్రొడక్షన్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ చేస్తారు, కన్జంప్షన్ హ్యూమన్ బీయింగ్సే చేస్తారు. అవన్నీ కూడా ఎర్త్కి సంబంధించిన రీసోర్స్తోనే వస్తాయి. దేర్ఫోర్ అండర్స్టాండింగ్ పాపులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం పాపులేషన్ అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపులేషన్కి సంబంధించింది ఒక పార్ట్ సెన్సస్. A census is an official enumeration of population done periodically. It is a comprehensive source of demographic, social and economic data. మీరు జస్ట్ సెన్సస్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక దేశంలో ఎంతమంది జనాలు ఉన్నారు అంతే. అది ఎకనామిక్గా కావచ్చు, సోషల్గా కావచ్చు. నెక్స్ట్, మనకు దేశంలో ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగింది? 1872లో జరిగింది. గుర్తుపెట్టుకుని బాగా, 1872లో జరిగింది. కాకపోతే అది ఫస్ట్ కంప్లీట్ ఎండెడ్ సెన్సస్ మాత్రం 1881 అయింది. ఎందుకంటే జనాలు ఎంతమంది ఉన్నారు దేశంలో మొత్తం తెలుసుకునే అన్ని ఇయర్స్ గ్యాప్ పట్టింది మనకి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్, ఇండియాస్ పాపులేషన్ సైజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బై నెంబర్స్. యాజ్ ప్రకారం ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే 2011 సెన్సస్ మార్చ్ ప్రకారం ఇండియాలో 1210.6 మిలియన్, అంటే దాదాపు 17.5% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ ఉంది. దీన్ని 1.21 బిలియన్ పీపుల్ ఆర్ అన్ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ అవర్ కంట్రీ వాస్ట్ ఏరియా ఆఫ్ 3.28 మిలియన్ స్క్వేర్. అంటే దాదాపు 2% ఆఫ్ వరల్డ్స్ ఆర్ ఏరియా. అంటే మన దేశంలో ఉండే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్కి 1.21 బిలియన్ పీపుల్ అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. అకార్డింగ్ టు 2011 సెన్సస్ డేటా, ఉత్తరప్రదేశ్లో 199 మిలియన్ పాపులేషన్ ఉన్నారు. అదే చూసుకుంటే సిక్కింలో మళ్ళీ 0.6 మిలియన్ పాపులేషన్ సైజ్. లక్షద్వీప్ ఐలాండ్స్లో 64,429 పీపుల్. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ లివ్ ఇన్ జస్ట్ 5 స్టేట్స్. ఇండియాస్లో 50% పాపులేషన్ కేవలం 5 కంట్రీస్లో ఉంటారు. ఏవి? ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 5 స్టేట్స్లో ఇండియాస్ 50% పాపులేషన్ ఉంటారు. అవంతగా పాపులేట్ అయిపోయినాయి. రాజస్థాన్, ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, హ్యాస్ ఓన్లీ 5.5% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్. ఇండియాలో పెద్దదైన రాజస్థాన్ స్టేట్లో కేవలం 5.5 పాపులేషన్ ఉంది మన కంట్రీకి. అంటే ఇప్పుడు ఈ 5 స్టేట్స్లోనే దాదాపు ఓవర్ 500 బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, 500 to 600. నెక్స్ట్ టాపిక్, ఇది మనకేం చెప్తుంది? ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యే ఒక్కో ప్లేస్లో ఎంతమంది డిస్ట్రిబ్యూట్ పాపులేషన్ అయినాయని చెప్తుంది. నెక్స్ట్, కమింగ్ టు టాపిక్, ఇండియాస్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ బై డెన్సిటీ.
డెన్సిటీ ప్రకారంగా ఇండియాస్ పాపులేషన్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. ఫస్ట్ డెన్సిటీ అంటే ఏమో చూద్దాం. డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఒక యూనిట్ ఏరియాకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనేది పాపులేషన్ డెన్సిటీ. అది ఇట్ ప్రొవైడ్స్ అ బెటర్ పిక్చర్ ఫర్ అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. ఇది ఒక మంచి క్లారిటీ ఇస్తుంది మనకి అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ గురించి. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2011 వాజ్ 382 పర్ పర్సన్ పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే యాజ్ ప్రకారంగా 2011 సెన్సెస్ తీసుకుంటే పాపులేషన్ డెన్సిటీ అనేది పర్ స్క్వేర్ కిలోమీటర్కి కేవలం 382 పర్సన్స్లోనే ఉంది. కాకపోతే ఇది ఒక్కొక్క ప్లేస్ నుండి ఒక్కొక్క మారుతుంది, వ్యారీస్ ఫ్రమ్ ఏరియా టు ఏరియా. అది చూసుకుంటే బీహార్లో 1102 పర్సన్స్ ఉన్న స్క్వేర్ కిలోమీటర్కి, బట్ మనకి ఇటు పైన ఉండేది హోల్ కంట్రీకి 382, అంటే దాదాపు 3 టైమ్స్ ఎక్కువ ఉంది. అదే మరి అరుణాచల్ ప్రదేశ్లో చూసుకుంటే స్క్వేర్ కిలోమీటర్కి కేవలం 17 ఉన్నారు, దగ్గర 50 టైమ్స్ రెడ్యూస్ అయిపోయింది. State below the population density below 250 persons per square kilometer have rugged terrain and unfavorable climatic conditions. యా స్టేట్లో అయితే 250% పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటారో దాంట్లో మనుషులు నివసించడానికి సరిగ్గా క్లైమాటిక్ కండిషన్స్ సహకరించవు. పైగా అక్కడ అగ్రికల్చర్ పనికి రాదు, రజ్జు టెరైన్ ఉంటుంది. సరే, మీకు టాస్క్ ఇప్పుడు. ఐడెంటిఫై ద స్టేట్ విత్ డిఫరెంట్ పాపులేషన్ డెన్సిటీ ఆన్ మ్యాప్. ఎవరైనా చేసి ఉంటే దాన్ని కామెంట్స్లో పెట్టచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్, ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ జపాన్ హ్యావ్ హయ్యర్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీస్ దాన్ ఇండియా. ఇండియా కంటే యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ కేవలం రెండు దేశాలకు మాత్రమే ఉన్నాయి. ఒకటి బంగ్లాదేశ్, ఇంకోటి జపాన్. ఇవి రెండింటికి మించి ఇండియాకి మించిండేది ఏదీ లేదు. నెక్స్ట్ టాపిక్, పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్. పాపులేషన్ గ్రోత్ అండ్ ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజ్ అంటే పాపులేషన్ పెరగడం కానీ పాపులేషన్ చేంజ్ అయ్యే విధాలు. పాపులేషన్ గ్రోత్ ఈజ్ ఎ డైనమిక్ ఫెనామినా ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ ద ప్రాసెసెస్. అంటే పాపులేషన్ గ్రోత్ అనేది ఒక చెప్పలేం, అది ఒక్కోసారి పెరగచ్చు, తగ్గొచ్చు, లేదంటే కాన్స్టాంట్గా ఉండొచ్చు. ఇది ఈ 3 ప్రాసెస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. అవి ఏంటంటివి? ఒకటి బర్త్స్, డెత్స్, మైగ్రేషన్స్. బర్త్స్ పుట్టడం, డెత్స్ చనిపోవడం, మైగ్రేషన్స్ వలస వెళ్ళిపోవడం. ఈ వలస వెళ్ళిపోవడం అనేది ఒక స్టేట్ నుండి ఒక స్టేట్ కావచ్చు, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం కావచ్చు, లేదంటే ఒక కంట్రీ నుండి ఒక కంట్రీకి కావచ్చు, అలా అన్నమాట. నెక్స్ట్, పాపులేషన్ గ్రోత్, చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ టెరిటరీ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక ఇన్హాబిటెంట్స్ అయిన ఒక కంట్రీలో పాపులేషన్ పెరగడం కానీ తగ్గడం కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగేది ఒక పాపులేషన్ గ్రోత్ అంటారు. దీన్ని 2 వేస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అబ్సల్యూట్ నెంబర్స్లో, పర్సంటేజెస్లో. నెంబర్స్ ప్రకారంగా చూసుకుంటే పాపులేషన్ గ్రోత్, ద రేట్ ఆర్ ద పేస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఇట్ స్టడీస్ ద పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్ పర్ యానం. సో పాపులేషన్ గ్రోత్ అంటే ఏమి? ఒక ఇయర్లో ఎంత జనాభా ఇంక్రీజ్ అయింది, దాన్ని పర్సంటేజ్లో చెప్పడమే పాపులేషన్ గ్రోత్. యాన్యువల్ గ్రోత్ రేట్, ద యాన్యువల్ గ్రోత్ మే డిక్లైన్ బట్ ద అబ్సల్యూట్ నెంబర్స్ వుడ్ ఆల్వేస్ ఇంక్రీజ్. అంటే యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకవేళ తగ్గిపోవచ్చు, కానీ అబ్సల్యూట్ నెంబర్స్ మాత్రం ఎప్పుడూ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇయర్లో గ్రోత్ 3% ఉందనుకోండి, అది నెక్స్ట్ ఇయర్కి 1% పడిపోవచ్చు. కానీ అబ్సల్యూట్ నెంబర్స్లో ఏమవుతుంది, ఆ ఇయర్లో 10 lakhs ఉండే పీపుల్ నెక్స్ట్ ఇయర్కి ఒక 11 lakhs అవుతారు, అంతే. సో యాన్యువల్ గ్రోత్ రేట్ డిక్లైన్ అవ్వచ్చు, కానీ అబ్సల్యూట్ నెంబర్స్ మాత్రం ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక కింద ఇచ్చిన చూడండి, సిన్స్ 1981 గ్రోత్ రేట్ డిక్లైన్డ్ బట్ ద అబ్సల్యూట్ నెంబర్స్ ఇంక్రీజ్డ్. 1981 సెన్సెస్ ప్రకారం గ్రోత్ రేట్ తగ్గిపోయింది, కానీ అబ్సల్యూట్ నెంబర్స్ మాత్రం పెరిగినాయి. నెక్స్ట్, ఇది ప్రాసెస్ ఆఫ్ పాపులేషన్ చేంజెస్ ఆర్ గ్రోత్.
three main processes of change of population. Those are birth rate, death rate and migration. పాపులేషన్లో చేంజ్ కావడానికి మూడు దారులు ఉన్నాయి. ఒకటి బర్త్ రేట్, డెత్ రేట్ అంటే మైగ్రేషన్. ద న్యాచురల్ ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బర్త్ రేట్స్ అండ్ డెత్ రేట్స్. మనకి న్యాచురల్గా పాపులేషన్లో చేంజ్ అయ్యేవి మాత్రం రెండే, ఒకటి బర్త్ రేట్ కానీ లేదంటే డెత్ రేట్ కానీ. ఇవి రెండింటికి మధ్య డిఫరెన్సే మనకు వస్తుంది. బర్త్ రేట్ అంటే ఏమి చూద్దాం. ద నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పర్సన్ ఇన్ ఎ ఇయర్. అంటే ప్రతి 1000 మనుషులకి ఎంతమంది బ్రతుకున్నారో దాన్ని బర్త్ రేట్ అంటారు. బర్త్ రేట్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ హయ్యర్ దాన్ డెత్ రేట్స్. బర్త్ రేట్స్ అనేవి ఎప్పుడు డెత్ రేట్స్ కంటే హయ్యరే ఉంటాయి. పైగా దీని ద్వారానే మనకి జనాభాలు ఆల్వేస్ పెరుగుతూనే ఉంటారు. ఆఫ్ కోర్స్. డెత్ రేట్, ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ పర్ 1000 పర్సన్ ఇన్ ఎ ఇయర్. ప్రతి 1000 మనుషులకి ఒక సంవత్సరంలో ఎంతమంది చనిపోతున్నారు అనేది డెత్ రేట్. ఇది ఆల్వేస్ అందరికి తక్కువే ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ మైగ్రేషన్, ఇట్ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అక్రాస్ రీజన్స్ అండ్ టెరిటరీస్. అంటే మనుషులు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి కానీ కదలడాన్ని మైగ్రేషన్స్ అంటారు. మైగ్రేషన్స్ కెన్ బి ఇన్ 2 ways. రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఇంటర్నల్, అంటే విత్ ఇన్ ద కంట్రీ, దేశం లోపలే. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజస్థాన్కి, ఢిల్లీ నుండి కన్యాకుమారికి అలాగా. నెక్స్ట్ ఇంటర్నేషనల్, బిట్వీన్ ద కంట్రీస్, అంటే దేశాల మధ్య మైగ్రేషన్. ఫర్ సపోజ్ ఇండియా నుండి అమెరికాకి, జపాన్ నుండి జర్మనీకి అలాగా. వీటిని మైగ్రేషన్స్ అంటారు. ఇంపాక్ట్ ఆఫ్ మైగ్రేషన్ ఆఫ్ ద పాపులేషన్, అంటే మైగ్రేషన్ ద్వారా పాపులేషన్ మీద పడే ఇంపాక్ట్ ఏమో చూద్దాం. ఇంటర్నల్ మైగ్రేషన్ డస్ నాట్ చేంజ్ ద సైజ్ ఆఫ్ పాపులేషన్. అంటే ఇప్పుడు మనకి ఇంటర్నల్ పాపులేషన్ అంటే ఏమి, దేశం లోపలే జరిగే మైగ్రేషన్స్. దీని ద్వారా పాపులేషన్ సైజ్లో తేడాలు రావు. బట్ ఇన్ఫ్లుయెన్స్ ద కాంపోజిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. కానీ అవి డిస్ట్రిబ్యూషన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ పాపులేషన్ని మారుస్తాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు బీహార్లో హైయెస్ట్ రేట్ ఉంది, ఎంత, 1102. అది ఇప్పుడు అక్కడ నుంచి మైగ్రేట్ అయ్యి సిక్కింకి పోయినారనుకో, అక్కడ సిక్కింలో పెరుగుతుంది, బీహార్లో తగ్గుతుంది. డిస్ట్రిబ్యూషన్ మారుతుంది, కంపోజిషన్ మారుతుంది. ఇక్కడ తక్కువ అవుతారు, అక్కడ ఎక్కువ అవుతారు. దాన్ని డిస్ట్రిబ్యూషన్ కంపోజిషన్ చేంజ్ అంటారు. ఇంటర్నల్ మైగ్రేషన్ ద్వారా అది ఎఫెక్ట్ అవుతుంది. మైగ్రేషన్ ఈజ్ మోస్ట్లీ రూరల్ టు అర్బన్ ఏరియాస్ బికాస్ ఆఫ్ ద పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్. మైగ్రేషన్ ఎప్పుడూ విలేజెస్ నుంచి అర్బన్స్కి, సిటీస్కి అట్లా జరుగుతుంది. ఎందుకంటే రెండు ఉన్నాయి, ఒకటి పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్. పుష్లో ఏముంది, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పావర్టీ మరియు అన్ఎంప్లాయ్మెంట్ దొబ్బుతాయి ఎప్పుడే కానీ విలేజెస్ నుంచి టౌన్స్కి. ఇక్కడ నీకు పనికి రాదు, నువ్వు పేదవాడివి, అక్కడికి పోయి ఏమైనా ఎంప్లాయ్మెంట్ చూసుకొని బ్రతుక్కో. మళ్ళీ ఇంకా పుల్ ఫ్యాక్టర్స్. పుల్ అంటే ఏమి, ఎంప్లాయ్మెంట్, బెటర్ లివింగ్ కండిషన్స్. ఇక్కడ మీకు టౌన్లో అయితే ఉద్యోగాలు దొరుకుతాయి, జీవించడానికి మంచి వసతులు ఉంటాయి. దానికి పుల్ ఫ్యాక్టర్స్, అర్బన్కి వచ్చేస్తారు. నెక్స్ట్ మైగ్రేషన్, ఇంపాక్ట్ ఆన్ పాపులేషన్ సైజ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ద పాపులేషన్ కంపోజిషన్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్. అంటే ఏం చేస్తారు ఇక్కడ, ఇందాక పైన మనం మాట్లాడుకున్నాం, పాపులేషన్ సైజ్ మారదు కానీ పాపులేషన్ కంపోజిషన్ మారుతుంది అని. ఇప్పుడు రూరల్ నుండి అర్బన్కి వస్తే రూరల్లో పాపులేషన్ కంపోజిషన్ తగ్గుతుంది, సైజు తగ్గుతుంది. అర్బన్కి వస్తే పాపులేషన్ సైజు పెరుగుతుంది, పాపులేషన్లో ఉండే కంపోజిషన్ పెరుగుతుంది, అర్బన్లో ఉండే పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ద అర్బన్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 17.29% of the total population in 1951 to 31.80% in 2011. అంటే మనకు 1951 సంవత్సరంలో అర్బన్లో కేవలం 17.29% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఉన్నారు. అదే మన 2011కి చూసుకుంటే 17.29 నుండి 31.80 పెరిగింది. అంటే దాదాపు 15% పెరిగినట్లు. అంటే ఇండియాలో 15% పాపులేషన్ ఉంటే దాదాపు ఒక 200 million పాపులేషన్ ఉంటారు. There has been a significant increase in the number of million plus cities from 35 to 53 in just one decade, that is 2011 to
2001 to 2011. అంటే కేవలం ఈ 10 సంవత్సరాల్లో దగ్గర దగ్గర మిలియన్స్ ప్లస్ సిటీస్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు ఇండియాలో 35 ఉండే ముందు 2001లో, అదే 2011 వచ్చేసరికి 53 అయినాయి. అంటే దాదాపు 20 సిటీస్ వచ్చేసినాయి. నెక్స్ట్, అడాల్సెంట్ పాపులేషన్. హూ ఆర్ అడాల్సెంట్? అసలు అడాల్సెంట్ అంటే ఎవరు? ఎ పర్సన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 10 to 19 ఇయర్స్ని అడాల్సెంట్స్ అంటారు. ఇన్అడిక్వేట్ న్యూట్రియన్స్ ఇన్ ఇండియన్ డైట్. అంటే ఇప్పుడు ఇండియన్ డైట్లో న్యూట్రియన్స్ ఇన్అడిక్వేట్ అయితే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్, డిసీజెస్ రావచ్చు. ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ గ్రూప్డ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 19 ఇయర్స్. ఈ ఏజ్ గ్రూప్ ఉన్న 10 to 19 ఇయర్స్ని వాళ్ళని ప్రపోర్షన్ చేసుకుంటే ఇండియాలో దాదాపు 1/5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్స్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే వీళ్ళే రేపు సిటిజన్స్గా మారుతారు. వీళ్ళే కంట్రీని డెవలప్ చేయాల. వీళ్ళే ఫ్యూచర్ జనరేషన్. సో మొత్తం వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు బాగాలేదంటే కంట్రీ డెవలప్ కాదు, ఫ్యూచర్ జనరేషన్ బాగుండదు. నెక్స్ట్, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ అడల్సెన్స్ ఈజ్ హయ్యర్ దాన్ ఆఫ్ ఎ నార్మల్ చైల్డ్ ఆర్ అడల్ట్. ఎందుకు? ఒకవేళ నీకు న్యూట్రిషన్ తగ్గిందనుకో, అదొక స్టండెడ్ గ్రోత్, లేదంటే డెఫిషియన్సీ వస్తుంది వాళ్ళకి ఏమన్నా. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఆకుకూరలు పెట్టలేదు, విటమిన్ ఏ తగ్గుతుంది, డెఫిషియన్సీ వస్తుంది. దాని ద్వారా వాళ్ళ ఐస్ డ్యామేజ్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు. అలాంటివి ఎన్నో రీజన్స్ ఉంటాయి. నువ్వు పూర్ న్యూట్రిషన్కి ఇచ్చినావు అనుకో, అదేదో ఒక డెఫిషియన్సీ వచ్చేసి నీ గ్రోత్ తగ్గిపోయిస్తుంది. నెక్స్ట్, అడాల్సెంట్ పాపులేషన్ కాన్స్టిట్యూట్స్ 1/5 ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. అంటే అడాల్సెంట్స్ ఒక పాపులేషన్, కంట్రీ పాపులేషన్లో దగ్గర 1/5 ఆఫ్ ఉన్నారు. నెక్స్ట్, డ్యూ టు ద ఇన్సఫిషియంట్ అండ్ ఇంప్రాపర్ డైట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ సఫర్ ఫ్రమ్ అనేమియా. ఇలా ఇంప్రాపర్ డైట్ వల్ల, ఇన్సఫిషియంట్ వల్ల కొన్ని వేల మంది అమ్మాయిలు అనేమియా అనే డిసీజ్తో బాధపడుతున్నారు. ద అడాల్సెంట్ గర్ల్స్ హ్యావ్ టు బి సెన్సిటైజ్డ్ ద ప్రాబ్లమ్స్ దే కన్ఫ్రంట్. ఆ గర్ల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు దిగమింగుకొని ముందుకు రావాలి. అట్లొస్తే కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. నేషనల్ పాపులేషన్ పాలసీ ఎందుకు? ఇదేమి అసలు నేషనల్ పాపులేషన్ పాలసీ అంటే ప్లానింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ వుడ్ ఇంప్రూవ్ ఇండివిజువల్ హెల్త్ అండ్ వెల్ఫేర్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ప్రోగ్రామ్. ప్లానింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ వుడ్ ఇంప్రూవ్ ఇండివిజువల్ హెల్త్ అండ్ వెల్ఫేర్. ఒక ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఆ ఫ్యామిలీకి హెల్త్ పెరగచ్చు, వెల్ఫేర్ పెరగచ్చు. అంటే బాగా ఉంటారు వాళ్ళు, ఏ కష్టాలు లేకుండా అట్లా. Therefore, Government of India initiated a comprehensive family planning program. ఇది 1952లో వచ్చింది. ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ sought to promote responsible and planned parenthood on a voluntary basis. అంటే ఇప్పుడు 2 ఫ్యామిలీస్ తీసుకోండి. ఒక ఫ్యామిలీ ఈ ప్లాన్ ప్రకారం 2 కనింది, ఇంకో ఫ్యామిలీ ప్లాన్ని పట్టించుకోకుండా 5 మంది కన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు ఉండే ఫ్యామిలీకి ఇన్కమ్ రకంగా ఉంటుంది. వాళ్ళిద్దరిని చదువు చెప్పించుకుంటా బాగుంటారు. అదే 5 మంది కనిండే వాళ్ళ ఫ్యామిలీలో 2 పనికి పోతే ఒక చదువుకుంటారు. అప్పుడు న్యాయం జరగదు. ఊరికే వాళ్ళకి పనికి పోవాల, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు. దాని ద్వారా ఈ ప్లాన్ అనేది అమల్లోకి వచ్చింది. ఇది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు చేసింది. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో దీన్ని అమెండ్మెంట్ చేసినారు. It provides a policy framework for imparting free and compulsory school education up to 14 years of age. ఈ పాలసీలో ఫస్ట్ పాయింట్ ఏమంటే, ప్రతి అబ్బాయి కానీ అమ్మాయి కానీ 14 ఇయర్స్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా దొరకాలి. నెక్స్ట్, రెడ్యూసింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ టు బిలో 30 per 1000 live births. రెడ్యూసింగ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ టు బిలో 30 per 1000 live births. అంటే ఇన్ఫాంట్ అంటే ఎవరు? ఒక బిడ్డకి ఇంకా ఫస్ట్ బర్త్డే కాకపోతే వారిని ఇన్ఫాంట్ అంటారు.
వీళ్ళు చనిపోయే రేట్ని, అంటే ప్రతి 1000 మందికి ఇన్ఫాంట్స్ ఎంతమంది చనిపోతున్నారు దాన్ని 30 కంటే తక్కువ తేవాలనుకున్నారు. ప్రజెంట్ ఇండియాలో అయితే 27.695 రేట్ ఉంది. ఒక 3.74% వరకు డిక్లైన్ అయింది 2021 నుంచి. నెక్స్ట్, అచీవింగ్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ట్ ఆల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజ్. అంటే యూనివర్సల్గా, అంటే మొత్తం ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ కానీ, లేదంటే డిసీజ్ని ప్రివెంట్ చేసేవి కానీ, ఇలాంటివన్నీ పిల్లలకి ఖచ్చితంగా వేపియాల. నెక్స్ట్, ప్రమోటింగ్ డిలేడ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. అంటే అప్పట్లో బాల్య వివాహాలు చేసేసేవాళ్ళు, దాన్ని ప్రమోట్ చేయాల, డిలే చేయాల. అంటే వాళ్ళకంటూ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు దాన్ని మ్యారేజెస్ చేయకూడదు గర్ల్స్కి. నెక్స్ట్, మేకింగ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యాజ్ పీపుల్ సెంటర్డ్ ప్రోగ్రామ్. అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ని ఒక మెయిన్ పీపుల్ సెంటర్ ప్రోగ్రామ్గా మార్చుకోవాలా. నెక్స్ట్, మన టాపిక్ ఇంతే, మనం ఏం చేయలేము. ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళకి షేర్ చేసి, మీరు లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లెసన్ నోట్స్ ఏమైనా కావాలనుకుంటే మా ఛానల్ని టెలిగ్రామ్లో సెర్చ్ చేసి జాయిన్ అయితే దాంట్లో మీకు దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.